బ్రిటన్ వెళ్లాలనుకునే భారతీయులకు ఆ దేశ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. స్టూడెంట్, విజిటర్, వర్క్ వీసాలతో సహా అన్ని రకాల వీసా ఫీజులను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఏప్రిల్ 8 నుంచి ఈ కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. వీసా రుసుములు సుమారు 6 నుండి 7% మేర పెరగనున్నాయి. పెరిగిన నిర్వహణల ఖర్చుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు బ్రిటన్ హోమ్ ఆఫీస్ స్పష్టం చేసింది. దీంతో పర్యాటకులు, విద్యార్థులు, ఉద్యోగులపై అదనపు ఆర్థిక భారం పడనుంది. ముఖ్యంగా ఉన్నత చదువుల కోసం వెళ్లే భారతీయ విద్యార్థులపై ఈ ప్రభావం ఎక్కువగా ఉంది. ఇప్పటివరకు 524 పౌండ్లుగా ఉన్న స్టూడెంట్ వీసా రుసుము ఇప్పుడు 558 పౌండ్లు, అంటే ఇండియాలో సుమారు 69,814కు చేరింది. చదువుతో పాటు అక్కడ జీవన వ్యయం కూడా పెరుగుతుండడం విద్యార్థులను ఆందోళనకు గురి చేస్తోంది. ఇక పర్యాటకుల విషయానికొస్తే 6 నెలల విజిటర్ వీసా ధర 127 నుండి 135 పౌండ్లకు పెరిగింది. అంటే ఇండియాలో సుమారు 16,890 రూపాయలు. బ్రిటన్ వెళ్లే ఆలోచనలో ఉన్నవారు ఏప్రిల్ 8 లోపే దరఖాస్తు చేసుకోవడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు. ఉద్యోగరీత్యా వెళ్లే వారిపై కూడా భారీగానే కోతపడింది. 3 ఏళ్ల స్కిల్డ్ వర్కర్ వీసా ధర 818 పౌండ్లకు పెరగ్గా, అంతకంటే ఎక్కువ కాలం ఉండాలనుకునే వారు ఏకంగా 1618 పౌండ్లు చెల్లించాల్సి ఉంటుంది. కేవలం వ్యక్తిగత వీసాలే కాకుండా కంపెనీలు విదేశీయులను నియమించుకోవడానికి అవసరమైన స్పాన్సర్ లైసెన్స్ ఫీజులను కూడా ప్రభుత్వం పెంచింది. ఈ నిర్ణయం వల్ల బ్రిటన్ కంపెనీలు భారతీయులను ఉద్యోగాల్లోకి తీసుకోవడం కాస్త ఖరీదైన వ్యవహారంగా మారి పరోక్షంగా ఉపాధి అవకాశాలపై ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది.